అనుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. మనం ఆశించినట్టే, అన్నయ్య ఆశించినట్టే చక్రీ బాబు మన అమ్మాయి చేయి పట్టుకున్నాడు. జీవితాంతం ఈ చెయ్యి వదలకు బాబు. వదలనా ఆంటీ? అను నాతోరా. జానకమ్మ గారు మాకు చాలా మంచి కానుకిచ్చారు. జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. పదమ్మా. అనసూయ వాళ్ళ నాన్నగారు ఎవరో కాదమ్మా, దక్షిణామూర్తి మాస్టరు, నాకు చదువు చెప్పిన గురువు గారమ్మా. అయితే ఏంటి? ఆయన చావు బతుకుల్లో ఉన్నాడమ్మా. నాకు మీరు నేర్పించిన మానవత్వము, ఆ దేవుడు శాసించిన సంబంధము నాకు ఆ క్షణం తెలియలేదు. అనసూయను పెళ్లి చేసుకుంటానని ఆయనకు మాటిచ్చేశానమ్మా. చావు బతుకుల్లో ఉంటే మాటిచ్చేస్తావా? మరి మేము శిరీష వాళ్ళకి ఇచ్చిన మాట ఏం కావాలి? ఏం కావాలి చక్రి? ఈరోజు ఈ సంబంధం ఆగిందని శిరీష గాని వాళ్ళ అమ్మా నాన్న గాని ఏదైనా అఘాయిత్యం చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళకు కూడా మాటిచ్చేస్తావా? అమ్మా, నేను మాస్టర్ గారికి ఏ పరిస్థితుల్లో మాట ఇవ్వాల్సి వచ్చిందో దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. నాకెన్నో సంబంధాలు వచ్చాయి. శిరీష వాళ్ళ సంబంధం కూడా అలా చూసిన సంబంధమే అనుకోండి అమ్మా. దయచేసి ఒక్క విషయంలో నా మాట వినండి. అనసూయని ఇంటి కోడలుగా ఒప్పుకోండి అమ్మా. ఆ అమ్మాయి ఎప్పటికీ ఇంటి కోడలు కాలేదు. మా ఆరుగురికి నచ్చే మనిషి, మా ఆరుగురితో కలిసిపోయే మనిషి, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడే మనిషే ఈ ఇంటి కోడలవుతుంది. ఈ ఇంటి కోడలయ్యే లక్షణం ఒక్కటి కూడా ఎమ్మైలో లేదు. అమ్మా, ఏంటమ్మా ఇది? అనసూయ చాలా మంచి అమ్మాయి అమ్మా. మంచి అమ్మాయి అని నువ్వు చెప్పగానే ఎర్రనీళ్ళు దిష్టి తీసి మీ ఇద్దరిని లోపలికి పిలవాలా? అసలు మంచి అమ్మాయి అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఎర్రనీళ్ళు దిష్టి తీసి మీ ఇద్దరిని లోపలికి పిలవాలా? అసలు మంచి అమ్మాయి అని ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే అంటే ఈ అమ్మాయి నీకు చాలా కాలంగా తెలుసన్నమాట. తెలుసంటే తెలుసు అంతే అమ్మా.
చక్రి, ఇంకా దాస్తావెందుకురా? అనసూయ అంటే ఇష్టమని చెప్పరా? అమ్మా అది జానకమ్మ, అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్నాడా? మరి శిరీషను ఎలా ఇష్టపడ్డాడు? నీ అభిప్రాయం తెలుసుకునే కదా శిరీష వాళ్ళ సంబంధం మాట్లాడాము. శిరీష్ అంటే ఇష్టమే అన్నావు. నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటానని గుళ్ళో నాకు ప్రమాణం కూడా చేశావు. చేసిన ప్రమాణం మర్చిపోయావా? మీకు నచ్చిన అమ్మాయినే మన కుటుంబంలో అందరితో కలిసిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ముందు నుంచి చెప్తున్నాను. ఆ ఉద్దేశంతోనే గుళ్ళో ప్రమాణం కూడా చేశాను. మాటకు, మీ అందరి ప్రేమకు నేను కట్టుబడి ఉంటాను. కాకపోతే శిరీష స్థానంలో ఇప్పుడు అనసూయ ఉంది. అనసూయ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. మాకెవరికి నమ్మకం లేదు, నమ్మకం లేదు. పెద్దవాళ్ళంటే ఆ మనిషికి గౌరవమే లేదు. అసలు సంస్కారమే లేదు. మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. మా అందరికీ ఆవిడ చాలా బాగా తెలుసు. విన్నావు కదా? మా అందరి మీద నీకు నమ్మకం ఉంది కదా? ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని మేమెలా ఇష్టపడతాం? అమ్మా, ఎదురయ్యే సందర్భం ఒక మనిషిని తప్పుగాను చూపిస్తుంది, మంచిగాను చూపిస్తుంది. చూసే కళ్ళను బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే మేమందరూ ఆ అమ్మాయి విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నామనే కదా నీ ఉద్దేశం? ఏ తల్లిదండ్రులైనా పిల్లల చదువు గురించి, పెళ్లి గురించే కదరా ఎక్కువగా ఆలోచిస్తారు. నీ పెళ్లి గురించి మేమందరం ఎన్ని కలలు కన్నామో తెలుసారా నీకు? ఈ ఇంటికి కాబోయే కోడల గురించి మేమెన్ని కలలు కన్నామో నీకు తెలుసా? నోట మాట రాక ఆ మనిషి లోపల ఎంత నరకం అనిపిస్తుందో చూసావా? జానకమ్మ కళ్ళలోకి చూడరా. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, మమ్మల్ని అందరినీ నువ్వు ఇలా బాధ పెడతావని మేమెప్పుడు ఊహించలేదు. అమ్మా, మీరెప్పుడు సంతోషంగానే ఉండాలమ్మా. మిమ్మల్ని బాధ పెడితే నాకు నేను ద్రోహం చేసుకున్నట్టే అమ్మా. అయితే ఈ అమ్మాయిని మర్చిపో. మాకు నచ్చిన శిరీషనే పెళ్లి చేసుకో. ఆ ఒక్కటి తప్ప మీరేం అడిగినా చేస్తానమ్మా.
ఈ ఒక్క విషయంలో ఈ బిడ్డను క్షమించండి ప్లీజ్. మా అందరి జీవితాల్లా కాకుండా నీ జీవితం బాగుండాలని కోరుకున్నావు. చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటే చూస్తూ ఎలా ఉంటామంటావురా? అనసూయ మీ అందరికీ నచ్చుతుందమ్మా. మీ అందరి మనసు గెలుచుకుంటుంది. మంచి కోడలు అనిపించుకుంటుందమ్మా. మాకు నమ్మకం లేదు. మంచి కోడలు అనిపించుకుంటుందమ్మా. మాకు నమ్మకం లేదు. ఒక మనిషిని మంచివాడో చెడ్డవాడో తెలియాలంటే ఆ మనిషిని పూర్తిగా చూడాలమ్మా. అనసూయం కూడా చూడండి. మీకు నచ్చితే కోడల్ని చేసుకోండి. నాకొక్క అవకాశం ఇవ్వండి అమ్మా ప్లీజ్. నేనేం ఆలోచించినా మీ సంతోషం కోసమే. మీరేం ఆలోచించినా నా సంతోషం కోసమే కదమ్మా. అర్థం చేసుకోమ్మా ప్లీజ్. అనసూయ మీకు నచ్చిన తర్వాతే ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. ప్లీజ్ అమ్మా సరేనని చెప్పు. పెద్దవాళ్ళంటే మనిషి గౌరవం లేదు. ఈ ఇంటి కోడలయ్యే లక్షణం ఒక్కటి కూడా ఈ అమ్మాయిలో లేదు. చక్రి కారాపు. చక్రి నిన్నే కారాపు. అను 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 ఏమైంది? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపో. అదేంటి అనసూయ, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా. నాన్నగారి దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదు. నేను ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు. నువ్వు వెళ్ళిపో. అనసూయ ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పద హాస్పిటల్కి వెళ్దాం. నేను రాను. నాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. పడుచు పిల్లతో పెళ్ళేంటని నలుగురు నవ్వుతున్నా తన
మన అభిప్రాయాన్ని ధైర్యంగా బయటికి చెప్పి నా వెంట పడ్డ గిరీష్ కుమారే చాలా బెటర్. వేలికి ఉంగరం తొడిగిన తర్వాత కూడా బయట సొసైటీ విషయం పక్కన పెడితే ఇంట్లో మనుషుల్నే ఒప్పించలేని నీలాంటి వాడితో పెళ్లి కంటే ఆ గిరీష్ కుమార్ తో పెళ్లే కరెక్ట్. స్వార్థం ఉన్నవాడి కంటే ధైర్యం లేనివాడు చాలా ప్రమాదకరం. చూడు చక్రి, నీకు ధైర్యం లేదు, నువ్వు ధైర్యవంతుడివి కాలేవు. నా తండ్రి ముందు నన్ను తీసుకెళ్లి నిలబడితే నువ్వు ఓడిపోయినట్టు లెక్క. ముందు అది తెలుసుకో. అను అను నన్ను అపార్థం చేసుకోకు. నాకు నా మాస్టర్ గారి ప్రాణాలు ఎంత ముఖ్యమో నా అమ్మల ఆత్మబలం కూడా అంతే ముఖ్యం. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నేను చేసిన తప్పు ఒప్పో నీకే అర్థమవుతుంది. ఆవేశం పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు. పద వెళ్దాం. ఈ రోజు నీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయా. వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నావు. వాళ్ళంతా వాళ్ళ కోసమే ఆలోచిస్తారు కానీ వాళ్ళు నువ్వనుకునేంత గొప్ప వాళ్ళని కాదు. కష్టంలో ఉన్న ఒక ఆడపిల్లని ఇంటి బయట నించోబెట్టి మాట్లాడలేనంత మర్యాద లేదు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నా తల్లులు ఆలోచించేది నా భవిష్యత్తు గురించి. నా ప్రతి విషయంలోనూ ఎంత ఆచితూచి ఆలోచిస్తారో నాకు తెలుసు. నేను నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే క్షణం వరకు వాళ్ళు నా గురించి ఆలోచించిన క్షణం ఉండదు. నేను ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలని. చివరికి నీ నిద్రపోయే వరకు వాళ్ళు నిద్రపోరు తెలుసా? వాళ్ళ ధ్యాస, ఆశ, శ్వాస, ప్రాణం, ఇష్టం అన్నీ నేనే. నా గురించి ఇంత శ్రద్ధ చూపించేవాళ్ళు నేను చేసుకోబోయే అమ్మాయి విషయంలో శ్రద్ధ చూపించడంలో తప్పేంటి? ఏ తల్లైనా తండ్రైనా తన కొడుకు మ్యారేజ్ లైఫ్ బాగుండాలని కోరుకుంటారు కానీ మనం చేసే తప్పుల్ని సమర్థిస్తూ వెళ్ళరు. మనం చేసే పనుల్లో తప్పుందా ఒప్పుందా అని తెలుసుకుంటానికి కొంత టైం పడుతుంది. నా నిర్ణయం సంగతి నేను ఎలా వాళ్ళని కన్విన్స్ చేయబోతున్నా అన్న విషయాన్ని పక్కన పెట్టు. ముందు మన ఇద్దరం మాస్టర్ గారిని కలుద్దాం. రా. నేను రాను. మా నాన్నకి మొహం చూపించలేను. నీ కుటుంబం నన్ను కలుపుకోకుండా దూరం పెట్టారని తెలిస్తే ఆయన ఆపరేషన్ అయిన గుండె తట్టుకోలేదు. నా ఈ స్థితికి నేనే కారణం. నేను బతికనవసరం. నన్ను వదిలే. అనసూయ, ఒక్క నిమిషం నా మాట విను. కొంచెం ఓపిక పట్టు. నేను వినను. నేను సూసైడ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సూసైడ్ చేసుకోవడం, లేదా గిరీష్ లాంటి వాడినైనా పెళ్లి చేసుకోవడం. మా నాన్నకి నా పెళ్లి జరగడం ముఖ్యం. 10 లక్షలు ఇచ్చి కావలసిన నా పెళ్లిని, నా జీవితాన్ని అటు ఇటు కాకుండా చేశావు. నా పెళ్లి జరిగితేనే మా నాన్న ప్రాణాలు నిలబడతాయి. నేను గిరీష్నే పెళ్లి చేసుకుంటాను. పిచ్చిదానా, నువ్వు వెళ్ళి గిరీష్ని పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారు ఆనందపడతారనుకుంటున్నావా? అది ఆయనకి శుభవార్త అవుతుంది, దుర్వార్త అవుతుంది. గిరీష్తో పెళ్లి జరిగితే నువ్వు ఆనందంగా ఉంటాననుకుంటున్నావేమో. జీవితాంతం కుల్లి కుల్లి ఆడవలసి వస్తుంది. ఇటు నువ్వే కాదు, అటు మీ నాన్నగారు కూతురును ఒక 50 ఏళ్ల వాడికి ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చిందని నీకన్నా ఎక్కువగా నరకం అనుభవిస్తారు. అర్థమవుతుందా? కాకపోతే అర్థం చేసుకో. అసలు నన్ను ఎందుకు కొట్టావు?
నన్ను కొట్టే అధికారం నీకెక్కడిది? నువ్వేమన్నా నా భర్తవా, లవర్వా, ఫ్రెండువా? ఎవరు నువ్వు? నీకు నాకు ఏంటి సంబంధం? భార్యాభర్తల సంబంధం. అవును, 100% నేను నీ కాబోయే భర్తని. నీపై నాకు అధికారం.